ఉద్దానం కిడ్నీ సమస్యపై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాసేపట్లో భేటీ కానున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్తో కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు కారులో అమరావతి బయలుదేరారు పవన్. కాసేపట్లో సచివాలయం చేరుకుని ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ర్యాలీతో విజయవాడ గన్నవరం మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉద్దానం కిడ్నీ సమస్యపై సీఎంను కలుసుకునేందుకు వెళుతోన్న పవన్ కళ్యాణ్ ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం నుంచి పరిస్థితి మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఎట్లా ఉంది పరిస్థితి? ట్రాఫిక్లో ఇంకా చిక్కుకున్నారా పవన్ కళ్యాణ్? ఎంతసేపట్లో అమరావతి చేరుకునే అవకాశం ఉంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీకి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మరి కాసేపట్లో సీఎంతో సమావేశమవుతున్నటువంటి నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ రామవరపాటు రింగ్ వద్దకు చేరుకోవడానికి 1:20 నిమిషాల సమయం పట్టింది. కేవలం 20 నిమిషాల్లో గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరపాటు రింగ్ దగ్గరికి రావచ్చు. అయితే ప్రస్తుతం అయితే భారీగా అభిమానులు తరలి రావడంతో ర్యాలీకి సంబంధించి ట్రాఫిక్ అవాంతరం ఏర్పడింది. దీంతో పవన్ కాన్వాయ్ ముందుకు సాగడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. గన్నవరం నుంచి రామవరపాటు రింగ్ వరకు కూడా పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా ర్యాలీకి సంబంధించిన ట్రాఫిక్ డైవర్ట్ అవ్వలేదు. దీంతో వాహనాల మధ్యనే పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయారు. ప్రస్తుతం రామవరపాటు రింగ్ వద్ద నాలుగు రహదారుల మధ్య ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అభిమానులకి అభివాదం చేస్తున్నారు. ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆయన చూసేందుకు అభిమానులు తరలి రావడంతో ప్రస్తుతం అయితే జాతీయ రహదారి మీద పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి రామవరపాటు రింగ్ దగ్గర పోలీసులు జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి ర్యాలీకి సంబంధించినటువంటి వాహనాలని పూర్తిగా అడ్డుకున్నారు. రామవరపాటు రింగ్ వద్ద పూర్తిగా జనసేన అభిమానులకు సంబంధించినటువంటి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. పవన్ కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. జాతీయ రహదారి మీద కేవలం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాహన శ్రేణి మాత్రమే వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. దీంతో రామవరపాటు రింగ్ దగ్గర నుంచి ప్రస్తుతం సీఎంతో సమావేశమయ్యేందుకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ బయలుదేరింది. రహదారి పూర్తిగా దిగ్బంధనం చేస్తే మినహా ట్రాఫిక్ అదుపులోకి రాలేదు. ప్రస్తుతం జాతీయ రహదారి ఇది గన్నవరం రహదారి మీద పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులకు సంబంధించినటువంటి ర్యాలీని చూస్తున్నాం. దాదాపుగా 3 కిలోమీటర్ల మేర వరకు కూడా అభిమానులకు సంబంధించినటువంటి ర్యాలీ. మరోవైపు ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. దీంతో ఎటు చూసిన జాతీయ రహదారి మీద పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పవన్కి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యంలో గన్నవరం విజయవాడ రహదారి మీద ట్రాఫిక్ అవాంతరాల మధ్య పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని అతి కష్టం మీద రామవరపాటు రింగ్ దగ్గర పోలీసులు డైవర్ట్ చేసి సీఎంతో సమావేశానికి పవన్ కళ్యాణ్ పంపించారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.